రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాయలసీమకు సంబంధించి రాయలసీమను హబ్బుగా మారుస్తామని, అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు 3 జోన్లు ఏవైతే ప్రకటించిందో రాష్ట్ర ప్రభుత్వం, అందులో రాయలసీమకు కూడా ఓ జోన్ 20,000 కోట్ల రూపాయలతో రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు ప్రకటించినారు. కానీ ప్రకటనకు ఆచరణకు చాలా వ్యత్యాసం కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర జనాభాలో 30% జనాభా ఒక రాయలసీమలో ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం సాగు విస్తీర్ణంలో 36.8% భూమి రాయలసీమ జిల్లాలో ఉంది. కానీ రాయలసీమ సాగునీటి వనరులలో మొత్తం రాష్ట్రంలో ఉండే దాంట్లో 7.6% సాగు భూమికి మాత్రమే సాగునీటి వనరులు ఉన్నాయి. అంటే ఏ రకంగా రాయలసీమ అభివృద్ధి కావాలి? రాయలసీమ అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే సాగునీటి వనరులు పెంచాలి. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 30%, రాష్ట్ర సాగు భూమిలో 36%, రాష్ట్రంలో సాగునీటి వనరుల్లో కేవలం 7%. అందుకని నీళ్ళు ఇవ్వాల్సింది ఆ ప్రాంతానికి అభివృద్ధి అంటే శాస్త్రంగా నీళ్ళ కేటాయింపులు చేయాలి. నీళ్ళల్లో ప్రధానమైంది తుంగభద్ర నుంచి రావాల్సిన సాగునీటి వనరులను సక్రమంగా సాధించుకోవడం, అదేవిధంగా అందరినీ పిల్ల కాలువలను తవ్వి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం, మూడోది పైన ఆల్మట్టి ఏదైతే కడుతుందో కర్ణాటక ప్రభుత్వం దాన్ని అరికట్టుకొని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడం. ఈ నీళ్లు తీసుకురాకుండా వీటికి అవసరమైన చర్యలు చేపట్టకుండా ఉద్యాన హబ్బు అనేటువంటి ఓ మాయాజాలాన్ని సృష్టించి అక్కడ పండుతున్న పంటలు రైతులు కష్టపడి కరువు జిల్లాల్లో కరువు ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీ కింద ఇచ్చినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని పండినటువంటి పంటలను చూపించి ఇది తమ గొప్పతనమైనట్లు అక్కడేదో హబ్బుగా మారుస్తారు. ఈరోజు ఉద్యాన హబ్బు ఇదే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి ఉద్యాన పంటలకు మార్కెటింగ్ కల్పిస్తామని ఎన్క్లేవ్ నడిపినారు. కలెక్టర్ గారే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పారిశ్రామిక అధిపతులందరినీ పిలిపించి వ్యాపారస్తులను పిలిపించి ఒక పెద్ద సభ జరిపినారు. ఏమైపోయింది? ఫస్ట్ ఇయర్ జరిగింది, సెకండ్ ఇయర్ లేదు, ఈరోజు థర్డ్ ఇయర్. ఇప్పటి వరకు ఆ పంటలు పండించిన ఉద్యాన పంటలకు మార్కెటింగ్ లేదు. అరటి సడన్గా ₹2 కిలో పడిపోతుంది. అదేవిధంగా అక్కడ బత్తాయి ఎప్పుడు రేటు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో రైతులకు ఎవరికి చెప్పేవాళ్ళు లేడు. అందుకని ఒకవైపు ఉద్యాన పంటలు రైతులు పండిస్తే అది తమ క్రెడిట్ అయినట్లు, సాగునీటి వనరులను కల్పించకుండా దాన్ని మభ్యపుట్టడానికి ఈరోజు 20,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ గురించి మాట్లాడదు. అందుకని మేము అడుగుతున్నాం, కేంద్రం వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తారని గతంలో ఒప్పుకోయింది విభజన చట్టంలో. అది ఎందుకని మీరు సాధించడంలా? అది రాకుండా రాయలసీమ అభివృద్ధి కాదు. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఆ నిరుద్యోగం పరిష్కారం కావాలంటే అక్కడ ఉండే ఖనిజ వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించాలి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగంలోనే ఇనుము ముక్కు పరిశ్రమ పెట్టడానికి అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప దగ్గర గతంలో శంకుస్థాపన జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. దాన్ని ఎందుకని మాట్లాడడంలా? అవి చేయకుండా రాయలసీమ అభివృద్ధి కాదు. అందుకని ఈ నిధులు కేటాయింపు అనేది సక్రమంగా రాయలసీమ జిల్లాలకు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చల ద్వారా తిరిగి బడ్జెట్ అంచనాలని పరిశీలించి రాయలసీమ అభివృద్ధికి అవసరమైన సాగునీటి వనరులకు పరిశ్రమల స్థాపనకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం విద్యారంగాన్ని, విద్యార్థుల్ని తీవ్రంగా అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉన్నది. ఈరోజు కొఠారి కమిషన్ రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని పదే పదే అనేక సంవత్సరాల తరబడి చెప్తున్నా ఉన్నా కూడా కొఠారి కమిషన్ ఏవైతే నివేదిక ఉందో దాని ప్రకారం 30% నిధులు కేటాయించడంలో పూర్తిగా మరొకసారి వైఫల్యం చెందింది. ఈ బడ్జెట్లో 11% మాత్రమే పరిమితమైంది. ఈరోజు విద్యారంగం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించకుండా అనేక మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనో లేదంటే పెద్ద పెద్ద క్వాంటమ్ సిటీ అనో ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా విద్యారంగం అభివృద్ధి కాకుండా ఈ అభివృద్ధికి దోహదపడదు. అందుకనే ఎస్ఎఫ్ఐకి మేము భావిస్తుంది ఏమంటే ఈ అవసరమైతే బడ్జెట్ని సవరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ని సవరించి విద్యారంగానికి కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 30% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. పాఠశాల విద్యకి ఎక్కువ కేటాయించాము అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుంటా ఉన్నారు. 32,000 కోట్లు కేటాయించామని. ఈరోజు 32,000 కోట్ల రూపాయలు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఏమాత్రం సరిపోదని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కి 9,000 కోట్ల రూపాయలు చెల్లించారు. తల్లికి వందనంకి 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ తల్లికి వందనం కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోవు. ఈ రాష్ట్రంలో 80 లక్షల పైగా విద్యార్థులు పాఠశాలలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి 80 లక్షల పైగా ఉన్నటువంటి విద్యార్థులకి కనీసం 13,000 కోట్ల రూపాయల పైగా అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలకి చాలా పొంతనుంది. అందుకని దీన్ని సవరించాలి. అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఈరోజు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ చెప్పింది.
కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలంటే 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తేనే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు అందుతుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నత విద్యకి 2,500 కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో. ఈరోజు ఉన్నత విద్యకి కేటాయించినటువంటి 2,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల యొక్క జీతాలకే సరిపోతాయి. యూనివర్సిటీల యొక్క అభివృద్ధి, ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల యొక్క అభివృద్ధి, వాటి యొక్క నాణ్యత, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలంటున్నారు, కొత్త కోర్సులు తీసుకొస్తా ఉంటున్నారు యూనివర్సిటీల్లో. కాబట్టి ఈ కొత్త కోర్సులకి, కొత్త డిజిటల్ క్లాస్ రూమ్స్కి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పరిశోధనలకి కనీసం దాన్ని ఊసే ఎత్తలేదు యూనివర్సిటీల్లో. ఈరోజు యూనివర్సిటీలు అంటే పెద్ద పరిశోధన కేంద్రాల్లాగా ఉండాలి. అట్లాంటి పరిశోధనలకి కనీసం బడ్జెట్లో మాటే లేకపోవడం చాలా దురదృష్టకరం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంటు పెద్ద ఎత్తున ఫిజిక్స్లో మంచి పరిశోధన ఈ మధ్యకాలంలో చేసింది. కాబట్టి అట్లాంటి పరిశోధనలు ప్రోత్సహించాలంటే బడ్జెట్లో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎన్జీ రంగా యూనివర్సిటీకి 580 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఎన్జీ రంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలకి ఏమాత్రం సరిపోదు. ఈరోజు వ్యవసాయ రంగం ఆధారిత మన రాష్ట్రం. అట్లాంటి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలంటే దాని యొక్క పరిశోధన అనేటువంటి చాలా కీలకమైనటువంటి, దానికి ఆధారంగా ఉన్నటువంటి ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి యూనివర్సిటీలకి, కళాశాలకు కూడా నిధులు పెంచాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఫీజు రియంబర్స్మెంటు ఈరోజు 3,600 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కనీసం ఊసే ఎత్తలేదు. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం దశలో ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా ఈరోజు 1,200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా దాదాపు 5,300 కోట్ల రూపాయలు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి మాట్లాడకుండా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పేరుతో 3,000 పైగా ఈరోజు కోట్లు విడుదల చేశారు. పాత బకాయిల సంగతి ఏంటని ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాత బకాయిల్ని వెంటనే విడుదల చేసేదానికోసం ఈ బడ్జెట్లో సవరించి మెన్షన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో పెట్టిన బడ్జెట్ పూర్తిగా ఈ రాష్ట్ర విద్యారంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రపు పెంపున్న ఇటు పాఠశాల విద్య కానీ, యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ పూర్తిగా ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ఈరోజు విద్యా పరిశోధకులు, కొటారీ కమిషన్ లాంటి వాళ్ళు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయిస్తే తప్ప ఈ విద్యారంగం ముందుకెళ్దని చెప్పి ఒకవైపు చెప్తుంటే 10% ఏ రోజు రాష్ట్ర బడ్జెట్లో మించిన పరిస్థితి ఉండటం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా నాడు నేడు కానీ, మనబడి పనిలో కానీ 7,000 కోట్లకు పైగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. దీని పరిస్థితి ఏంటని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి బడ్జెట్లో కేటాయింపులు ఏంటి? ఈరోజు తల్లికి వందనం అని చెప్పి 9,000 కోట్లు కేటాయించామని చెప్పి ఈరోజు విద్యాకే పెద్ద పీట అని చెప్పి ఈరోజు విద్యాశాఖ మంత్రి కానీ లేదా కూటమి ప్రభుత్వ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 9,000 కోట్లు మీరు ఎటువైపు నుంచి మళ్లించారు? ఈరోజు వివిధ కార్పొరేషన్ల నుంచి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషను, ట్రైబల్ కార్పొరేషన్ నుంచి నిధుల్ని మళ్లించి ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నారు. అంటే ఆ కార్పొరేషన్స్ ద్వారా లాభపడే విద్యార్థులు, లబ్ధి చేకూర్చే విద్యార్థులకు అన్యాయం చేసి ఇక్కడ తల్లికి వందనాన్ని మీరు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే న్యాయంగా ఈరోజు మీరు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 1,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేశామని చెప్పి పెద్ద ఎత్తున తెలుగునాడు విద్యార్థి విభాగం లేదా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మీరు బాకీలో ఉన్న డబ్బులే రిలీజ్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రిలీజ్ చేయలేదు, ప్రకటన చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్నవి 5,300 కోట్ల వరకు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోతున్నాయి. ఒకవైపు సంక్షేమ హాస్టల్స్కి కనీసం మొన్న కేంద్ర బడ్జెట్ సమావేశాలు మనం పరిశీలిస్తే జిల్లాకు ఒక హాస్టల్ పెడతామని చెప్పారు. ఇప్పుడు ఉన్న హాస్టల్కే కనీసం బిల్డింగ్ లేదు, స్టాఫ్ లేరు, సరైన భోజనం లేదు. ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా మెస్ ఛార్జీలు పెంచుతారేమో అని చెప్పి రాష్ట్రంలో విద్యార్థులంతా వేచి చూశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా హాస్టల్స్కి సన్నబియ్యం పంపిస్తారేమని చెప్పి విద్యార్థులంతా ఎదురు చూశారు. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమ హాస్టల్స్కి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం ఓవరాల్గా ఈరోజు యూనివర్సిటీ టీచర్, ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కానీ,
యూనివర్సిటీ డెవలప్మెంట్కి నిధులు కానీ ఏమీ లేవు. కేటాయించిన బడ్జెట్ వాళ్ళ జీతాలకి సరిపోతుంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఈరోజు లోకేష్ గారు మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడుకి మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి హబ్గా ఉంటుంది అంటున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటే రిలీజ్ చేయవు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు అవస్థలు పడతారు. కనీసం ప్రాథమికమైన విద్య సరిగ్గా విద్యార్థులకు అందదు. నువ్వు గతంలో అప్గ్రేడ్ అయిన జూనియర్ కాలేజీలు కేజీబీలో కానీ గురుకులాల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ కనీసం టీచర్ పోస్టులకే నోచుకోలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక్క పాఠశాలల్లో కూడా డిజిటల్ లైబ్రరీ లేని పరిస్థితి. నువ్వు ఇంకోవైపు క్వాంటమ్ టెక్నాలజీ అంటావు, క్వాంటమ్ హబ్ అంటావు. ఇది ఏ విధమైన మాటలు? ఇప్పుడు చేతలేమో ఇంటి గోడ దాటవు, మాటలు మాత్రం కోటలు దాటుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యార్థులకు తగిన న్యాయం చేయాలి. బడ్జెట్ని మళ్ళీ సమీక్షించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.